సంవత్సరం పొడవునా సాగు చేయబడుతూ అతి తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. 2-3 తడులు ఇవ్వగలిగిన రైతులు వేసవి పంటగా పెసరను సాగు చేశారు. ప్రస్తుతం పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. అయితే ఇప్పుడున్న వేడి వాతావరణ పరిస్థితులకు పైరు సరిగా ఎదగక చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉండి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది. వీటితో పాటు చిత్త పురుగులు, మరూకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, తెగుళ్లలో పల్లాకు, ఆకుమచ్చ, ఎండు తెగుళ్ల వల్ల దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే వేసవి పెసర నుంచి మంచి దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. వరి అలాగే మొక్కజొన్న అయిపోయిన తర్వాత మనకి మూడో పంట కింద పెసరని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెసర వేసి కూడా మనకి 25 నుంచి 30 రోజులు అనేది మనకి టైం కూడా అయింది. కాబట్టి ఈ దశల్లో చీడపీడలు అనేవి పంటను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూడా ఆరంభ దశలో వచ్చినటువంటి ఈ చిత్త పురుగులు అంటాం, అంటే దీన్ని పెంకు పురుగులు అంటారు. ఈ పెంకు పురుగులు అనేవి ఈ మొక్కల తాలూకా ఆకుల్ని తినేసి చిన్న చిన్న రంధ్రాలని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ చిత్త పురుగుని నివారించడానికి మనం ప్రధానంగా కూడా ఈ ఎస్పేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ చిత్త పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంతోపాటు ఈ తెల్లదోమ, పేనుబంక కూడా ఎక్కువగా పంటనే ఆశించి అవి మొక్కల ఆకుల తాలూకు అడుగు భాగాన చేరి ఈ రసాన్ని పీల్చేయడం వలన మొక్క అనేది ఎదగకుండా పొట్టిగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మొక్క తాలూకా రంగు కూడా ఈ పచ్చ రంగులో నుంచి పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. తెల్లదోమని అలాగే పేనుబంకని కూడా మనం నివారించడానికి ఈ ఎస్టామిప్రిడ్ అనే మందు 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే థయామెథాక్సోమ్ అనే మందును కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ రెండింటిని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. ఈ లద్దె పురుగుల విషయానికి వచ్చినట్టయితే పొగాకు లద్దె పురుగు అనేది మనకి పత్రహరితాన్ని గోకేసి తినడం వల్ల ఏమవుతుందంటే ముందుగా ఆకు అనేది చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి ఆ తర్వాత మొత్తం క్రమేణా ఈ పురుగు తాలూకు ఉధృతి పెరిగినప్పుడు అలాగే పురుగు అనేది సైజు పెరిగినప్పుడు ఏమవుతుందనంటే ఆకు అంతటిని తినేసి ఓన్లీ జల్లెల్లాగా మార్చేస్తుంది అనమాట. సో ఈ పొగాకు లద్దె పురుగు అనేది తీవ్రత ఎక్కువైనప్పుడు కాయల్ని కానీ అలాగే పూతను కానీ అన్నింటిని కూడా తినేయడం వల్ల ఏమవుతుందంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అందుకు గాను ముందుగానే పొలంలో ట్రైకోకార్డ్స్ని 20,000 వరకు కూడా 1 ఎకరానికి మనం విడుదల చేయాలి. అలాగే దాంతోపాటుగా ఈ థైడీకార్బ్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం ఈ పొగాకు లద్దె పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటుగానే మనకి మారుకా మచ్చల పురుగు కూడా ఎక్కువగా పంట నాశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా మనకి పూత వచ్చినప్పుడు అలాగే కాయ వచ్చేటప్పుడు పంట నాశిస్తుంది. ఆశించి ఈ లేత ఆకుల్ని అలాగే పూతని కాయల్ని కూడా గూడు కట్టేసి అందు లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తినడంతో పాటుగానే పూతను కూడా తినేస్తూ అలాగే కాయ వచ్చేటప్పుడు కాయ లోపల రంధ్రాలను చేసి లోపల ఉన్నటువంటి గింజలను తినేయడం వల్ల మనకు పంటకు తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మారుగా మచ్చల పురుగును కూడా మనం అరికట్టాలంటే ముఖ్యంగానే పంట పూత దశలో వచ్చినప్పుడు అంటే సుమారుగా 35 రోజులు ఉన్న టైంలోనే 5% వేప గింజల కషాయాన్ని కానీ లేదా వేప నూనెను కానీ 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేసినట్టయితే ఏవైతే ఈ తల్లి పురుగులు ఉంటాయో వాటి మీదకి వచ్చి గుడ్లు పెట్టకుండా మనం ఆపవచ్చు. వాటితో పాటుగానే ఈ పురుగు తాలూకా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 1 లీటర్ నీటికి 0.4 గ్రాములు కలిపి మనం పిచికారీ చేసినా కూడా దాన్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంతోపాటుగానే ఎస్పేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి కూడా పిచికారీ చేసినా కూడా ఈ మారుగా మచ్చల పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే ఈ తెగుళ్ళ విషయానికి మనం వచ్చినట్టయితే సెర్కోస్పరా ఆకుమచ్చ కూడా మనకి ఎక్కువగా వస్తుంది. ఈ సెర్కోస్పరా ఆకుమచ్చ ఏంటంటే దీంట్లో మనం ఆ మొక్కల ఆకుల మీద ఈ ముదురు గోధుమ వర్ణపు మచ్చలు అనేవి గుండ్రంగా ఏర్పడతాయి. సో ఈ మచ్చ తాలూకా మధ్య భాగం అనేది తెల్లగా ఉండి మనకి మచ్చలు క్రమేణా పెద్దవైనప్పుడు ఏమవుతుందంటే ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఈ కిరంజన్ సంయోక్రియ తగ్గిపోవడం వల్ల ఈ దిగుబడులు కూడా తగ్గిపోవడం కూడా జరుగుతుంది. సో ఈ సెర్కోస్పరా ఆకుమచ్చని మనం తగ్గించాలంటే ఈ హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా లేదా ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ సెర్కోస్పరా ఆకుమచ్చని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. ఈ తెగుళ్ళలో ప్రధానంగా ఈ పల్లాకు తెగులు కూడా ఎక్కువగా పంట నాశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ఒక వైరస్ వల్ల మనకు సంక్రమిస్తుంది కాబట్టి ఇది ప్రధానంగా
ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో తెల్లదోమ అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి రసం పీల్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ పల్లాకు తెగులు అనేది సంక్రమించడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఇలా పసుపు అలాగే పచ్చ రంగు అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే చూడడానికి కూడా మొక్కలు అనేవి మొత్తం కంప్లీట్గా బాగోకుండా ఉండటం, ఈ వైరస్ తెగులు ఏవైతే ఉంటుందో మొదటగా ఆశించినప్పుడు కాయలు వచ్చినా కూడా అందులో గింజలు సరిగా రాకపోవడం, పూర్తిగా గింజలు లేకపోవడం కూడా జరుగుతుంది. సో ఈ పల్లాకు తెగులు అనేది ఈ తెల్లదోమను సంక్రమిస్తుంది కాబట్టి తెల్లదోమ నివారించడానికి మనం తగు చర్యలు చేపట్టాలి. పెసర పంట వేసుకునే రైతు సోదరులు ఏవైతే ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ అంటే ఈ పల్లాకు తెగుల్ని తట్టుకొని పెరిగే రకాలను కనుక వాళ్ళు ముందుగానే ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే నివారణ ఉంటుందన్నమాట. అలాగే పంట మీద మనం ఇది గమనించినప్పుడు ఏవైతే ఇనీషియల్గా ఈ పల్లాకు తెగులు ఆశించినటువంటి మొక్కలు అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయో వాటిని పీకి వేసి వాటిని తగలబెట్టినట్టయితే మంచిగా మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటు ఈ తెల్లదోమను నివారించడానికి ఎస్టామిప్రిడ్ కానీ లేదా థయామిథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాముల 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినప్పుడు ఈ పొలంలోన ఈ తెల్లదోమ తాలూకు ఉధృతి తగ్గించవచ్చు. వాటితో పాటుగానే ఈ పల్లాకు తెగుల వ్యాప్తిని కూడా మనం అరికట్టవచ్చు అనమాట. కాబట్టి ఈ పల్లాకు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టాలంటే ఈ చర్యలు కూడా చేపట్టినట్టయితే రైతు సోదరులు మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది.